వెల్కమ్ టు శ్రీ శాన్వి ప్రాపర్టీస్ అండి. ఈరోజు మనకి బాచ్పల్లి సిగ్నల్ నుంచి ఎగ్జాక్ట్గా 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో 3 ఇండిపెండెంట్ హౌసెస్ సేల్కి మనకి వచ్చాయండి. ఇది టోటల్ 134 స్క్వేర్ యార్డ్స్ అండి. అండ్ స్లాప్ ఏరియా వచ్చేసి 2200 SFT అండి. ఇది మెయిన్ గేట్ అండి. ఇది మెయిన్ గేట్ వచ్చేసరికి మనకి వెస్ట్ ఫేసింగ్లో ఎంట్రన్స్ ఉంటుందండి. ఇది మీరు పార్కింగ్ ప్లేస్ కూడా చూశారు కదండి. పెద్ద కార్లు అయితే 2 పడతాయి, చిన్న కార్లు అయితే 3 పడతాయి. కింద మనకి సింగిల్ బెడ్రూమ్ ఇచ్చారండి వీళ్ళు. సో ఫ్యూచర్లో మీరు రెంట్కి ఇచ్చుకున్న 10,000 దాకా రెంట్కి వస్తాయండి. ఇది సో అది బెడ్రూమ్ అండి, సింగిల్ బెడ్రూమ్ యొక్క బెడ్రూము. దానికి పక్కనే వాష్రూమ్ ఒకటి ఇచ్చారండి. ఇది వాష్రూమ్ అండి. ఇది డైనింగ్ అండి. అది ఓపెన్ కిచెన్ అండి. సో మనకి పక్కనే వితిన్ 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో మీకు విజేత సూపర్ మార్కెట్, రిలయన్స్ సూపర్ మార్కెట్, రత్నదీప్ సూపర్ మార్కెట్ ఒకటి ఉన్నాయండి. ఇది కిచెన్ అండి. ఇది వాష్ ఏరియా. మనకి స్కూల్స్ కూడా పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్స్ దగ్గర అండి, సిల్వర్ ఓక్స్ దగ్గరే. నెక్స్ట్ విజ్ఞాన్ స్కూల్ కూడా దగ్గరే. మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నామండి. ఇది సో ఇన్వెస్ట్మెంట్ ప్రకారంగా మీకు 1:3 రేషియో చాలా బాగా వస్తాయండి ఇక్కడ. సో చుట్టూ అన్ని ఇండిపెండెంట్ హౌస్ విల్లాస్ కనిపిస్తాయి మీకు. సో మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామండి. ఇది ఏమో ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి, మెయిన్ ఎంట్రన్స్. ఇది హాల్ అండి. ఇది మెయిన్ బెడ్రూమ్ అండి. దానికి అటాచ్డ్ వాష్రూమ్ అండి. ఇది వచ్చేసరికి మీకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా మీకు అటాచ్డ్ వాష్రూమ్ ప్లస్ బాల్కనీ, చుట్టూ ఉన్న వెంటిలేషన్ ప్రకారం చాలా బాగుంటుందండి. మంచి వెంటిలేషన్ ఉంటుంది. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఒక అటాచ్డ్ వాష్రూమ్ అండి. సో డైనింగ్ చూసారు కదండి, చాలా పెద్ద డైనింగ్ హాల్ ఉంటుంది. ప్లస్ కిచెన్ కూడా మీకు పెద్ద కిచెన్ ఇచ్చారు. ఇది వాష్ ఏరియా అండి. సో చుట్టుపక్కల అన్నీ మీకు విల్లాస్, ఇండిపెండెంట్ హౌసెస్ ఉంటాయండి. మంచి ప్రాఫిట్స్ అయితే మీకు వస్తాయి. మరిన్ని డీటెయిల్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే డీటెయిల్స్ మేము చెప్తామండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శ్రీ శాన్వి ప్రాపర్టీస్. ప్లీజ్ సబ్స్క్రైబ్.